హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్తోని కటింగ్ వీడియో, ఇది స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి బ్లౌజ్ అయితే కనుక మగ్గం వర్క్ బ్లౌజు నీట్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ అయితే కనుక ఇలా ఉంది. ఈరోజు వచ్చేసి కటింగ్ వీడియో అయితే కనుక మనం చూద్దాం. చంక దగ్గర కూడాను ప్లస్ గుర్తు వచ్చేలాగా మొత్తం కూడాను నీట్గా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది వచ్చింది. ఇంకా ఐరన్ చేయాలి. ఇది వచ్చేసి ఐరన్ చేయలేదు. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అన్నమాట. లైనింగ్ క్లాత్ ఇలా 4 మడతల కింద వేసుకున్నాను. వేసుకొని ఈ ఆది బ్లౌజ్తో హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో ఇలా కింద ఎడ్జెస్ మొత్తం కూడాను నీట్గా కట్ చేసేసుకొని మడతలు మన వైపు ఉండేలాగా 4 చివర్లు ఇటువైపు ఉండేలాగా చూసుకొని 1 ఇంచు మడత కోసం అయితే కనుక నేను ఇలా పెట్టుకున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వచ్చిందండి. 10 ఇంచెస్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ పెట్టుకున్నాను. హ్యాండ్ లూజ్ ఎంత అయితే వచ్చిందో దానికి ఖర్చుకి కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. అలానే చంక డౌన్ కూడా ఆది బ్లౌజ్తో ఎంత ఉందో అంతేనే పెట్టుకుని ఈ విధంగా అయితే కనుక నేను మార్క్ చేసి కటింగ్ చేస్తున్నాను. చంక భాగం దగ్గర మాత్రం అతుకులు అయితే చిన్నగా పడతాయి. ఫ్రంట్ భాగం కోసం ఇలా లోతుకి 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రాగా లోతుగా కటింగ్ చేసుకొని ఇది ఎదర భాగం అని తెలియడం కోసం ఇలా నాట్లు అయితే కనుక పెట్టుకున్నాను. హ్యాండ్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఇలా స్ట్రైట్గా ఉండేలాగా నేను ఇలా మార్కింగ్ వేసి కటింగ్ అయితే కనుక పీసులు లేకుండా నీట్గా అయితే కటింగ్ చేసుకున్నాను. మనకి ఆది బ్లౌజ్ నెక్ కంటే కూడా వర్క్ చేసిన నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటే బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు వచ్చిందండి. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. నెక్ అయితే కనుక మనకి వర్క్ ఎంత వచ్చిందో నెక్ చూసుకున్నాం కదా, 10.5 ఇంచులకి ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నడుం భాగం ఎంత ఉందో ఆది బ్లౌజు నడుం లూజు మెడ డీప్ ఎంత ఉందో వర్క్ నెక్ ఎంత ఉందో సరిపోయేలాగా ఇలా చూసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 10 ఇంచులు, నెక్ భాగం వచ్చి 10.5. ఇలా అదుకోండి 10 ఇంచులకి 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా కలుపుకొని నేనైతే కనుక అలా మార్కింగ్ పెట్టుకున్నాను. నడుం భాగం ముందుగా లూజ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ లూజు నడుం భాగానికి అలాగే 1 ఇంచ్ వచ్చేసి కోసం ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని చంక నడుం దగ్గర నుండి చంక భాగంకి ఎంతవరకు పొడవు వచ్చిందో చూసుకొని ఇలా చంక రౌండ్ అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇదిగోండి షోల్డరు ఈ ఆది బ్లౌజ్తో ఎంత వచ్చిందో చూసుకొని నార్మల్గా నెక్కి మార్కింగ్ చేసేలాగా చేసుకున్నాను. నెక్ అయితే కనుక కటింగ్ చేసుకోము, మగ్గం వర్క్ ఇది కాబట్టి కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత కటింగ్ చేసుకుంటాము. సైడ్స్ చంక అలానే షోల్డర్ కూడా ఇలా ఈ విధంగా తీసేసాను. షోల్డర్ నాటు అలానే నెక్ భాగంలో మధ్యలోకి ఇలాగ నాట్ అయితే కనుక నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైతే మిగిలిన క్లాత్ ఉందో దాన్ని ఇలా క్రాస్గా వేసుకొని ముందుగా చంక భాగం షోల్డరు ఇలా కరెక్ట్గా కటింగ్ చేసుకొని సైడ్స్ కూడాను చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్ ఎంతైతే ఉందో మార్కింగ్ ఇలా పెట్టుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని షోల్డర్ ఎంత ఉందో అంతా పెట్టుకున్న ఇలా రౌండ్గా అయితే కనుక కటింగ్ చేసుకున్నాను నెక్ భాగం. ఇప్పుడు ఫ్రంట్ షేప్ డాట్ ఎంత ఉందో ఆది బ్లౌజ్తో ఒకసారి ఇలా కొలుచుకొని డాట్ దగ్గర ఒకసారి పట్టుకోవాలి, అలానే షేప్ బెల్ట్ దగ్గరికి ఒకసారి పట్టుకోవాలి. అలా ఉక్సుల పట్టీ దగ్గర లూజ్ ఎంత పొడవు ఎంత వచ్చిందో అలాగే సైడ్స్ పొడవు ఎంత వచ్చిందో కూడా చూసుకొని షేప్ బెల్ట్ పొడవు అయితే కనుక 14 వచ్చిందండి ఫ్రంట్ డాట్కి. ఇది ఉక్సుల పట్టీ దగ్గర
5 ఇంచులు, నడుం భాగం దగ్గర 6.5 ఇంచులు ఖర్చుతో కలుపుకొని ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచు ఇలా మార్కింగ్ పెట్టుకొని 14 ఇంచుల పొడవుకి ఫ్రంట్ భాగం డాట్ అనేది ఇలా అయితే కనుక మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ కొంచెంగా లోతు అయితే కనుక ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మనం కటింగ్ చేసినా సరే ఒక్కసారి సరిపోయిందా లేదా అని ఫ్రంట్ భాగం పెట్టుకొని చూసుకుంటే ఒక 1/2 ఇంచ్ అయితే కనుక ఇలా వచ్చింది. దీన్ని నేను ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా మనం కొంచెం కటింగ్ క్రాస్గా చేయటం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. లేదంటే కనుక చంకల దగ్గర లూజ్గా బుస్కలు వచ్చేలాగా వస్తుంది. ఇప్పుడు ఏదైతే వర్క్ ప్యాటర్న్ క్లాత్ ఉందో దాన్ని నేను ఇలా అయితే కనుక క్లాత్ ఇలా వేసుకొని మనం ఏదైతే ముందుగా హ్యాండ్ కటింగ్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్, అది వేసి ఇలా అయితే కనుక నేను తీసేసుకున్నాను. ఇది వర్క్ క్లాత్ వచ్చేసి కొంచెం తక్కువగా వచ్చింది, అతుకులు అయితే కనుక పడుతుంది. అలానే బ్యాక్ పార్ట్ సెంటర్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని ఇదిగోండి ఇలా వేస్తే కనుక ఒక్క 1/2 ఇంచ్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది. నెక్ డీప్ అనేది బ్రాడ్ అనేది అప్పుడు నేను ఒక 1/2 ఇంచ్కి ముందుగా కొంచెం డాట్ లాగా పట్టేసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది, నెక్ బ్రాడ్ అవ్వకుండా ఉంటుంది. సైడ్స్ అలానే చంకలు కూడా ఈ విధంగా అయితే కనుక నేను కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇలా విడివిడిగా చేసుకుంటున్నాను. ఎందుకంటే శారీలో క్లాత్ వచ్చేసి ఎక్కువగా రాదు కాబట్టి అతుకులు పడుతుందని ఇలా ముందుగా విడివిడి భాగాలు తీసుకొని ఇలా అయితే కనుక నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాను. ఇలా రెండు తీసుకొని చేయడం వల్ల మనకి ఎక్కువగా అతుకులు అనేది పడదు ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా కటింగ్ అయిపోయింది. ఫర్ యువర్ వాచింగ్.